సార్ సార్ ఇక సమోసా జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం. సిగరెట్ ప్యాకెట్ తరహాలో హెచ్చరికలు అంటే ఏంటి? సమోసా జిలేబీ కూడా ఇంక లేదా పకోడీ, వడాపావ్, చాయ్, బిస్కెట్ వంటి సాంప్రదాయ ఆహారాలకు సిగరెట్ తరహాలో హెచ్చరికలు జత చేసేందుకు నిర్ణయం. అంటే ఇప్పుడు నాగ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలు పెడుతున్నారు. అంటే ఇది ఏంటంటే వాటిని పైన సమోసా పైన ప్రింట్ చేయరు, సిగరెట్లలో డబ్బాలు ఉంటాయి కనుక ఆ డబ్బా మీద నీకు స్టాట్యుటరీ వార్నింగ్ ఉంటుంది. పొగ తాగడం శరీరానికి హానికరం, సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజూరియస్ టు హెల్త్ అని. ఒకప్పుడు చిన్నగా ఉండి ఇప్పుడు దాన్ని పెద్దగా కనబడేలా చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ కూడా ఉంది. ఎంతో కొంత మీకు స్మోకింగ్ అలవాటు తగ్గింది మీరు గమనిస్తే. అఫ్కోర్స్ స్మోకింగ్ ప్లేస్లో డ్రింకింగ్ అలవాటు పెరిగినట్టు కనబడుతుంది, బట్ స్మోకింగ్ అలవాటు అయితే తగ్గింది, ఒకప్పట్లాగా లేదు ఇప్పుడు. సో కానీ అందువల్ల మీకు స్టాట్యుటరీ వార్నింగ్ అనేది ఒక ప్రజలకు ఇది హానికరము అని. ఎందుకంటే వీ కెనాట్ బ్యాన్ ఎవ్రీథింగ్. బ్యాన్ చేస్తే అప్పుడు మాఫియా, బ్లాక్ మార్కెట్ ప్రొడక్ట్స్ పుట్టుకొస్తాయి. సో మీకు ఇప్పుడు డ్రగ్స్ బ్యాండ్ అయిన డ్రగ్స్ వాడకం గురించి రోజు చర్చించుకుంటున్నాం కదా. అందువల్ల నిషేధం కాదు, అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో సిగరెట్ స్మోకింగ్ పైన మీకు ఆ స్టాట్యుటరీ వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో దీన్ని సమస్య ఎక్కడవుతుంది అంటే ఇది కేవలం ఒక సిగరెట్లే హానికరమా, పొగాకే హానికరమా? ఇప్పుడు మీకు మేజర్ సమస్య ల్యాన్సెట్లో వచ్చిన ఒక స్టడీ ప్రకారం 2050 నాటికి భారతదేశంలో 44 కోట్ల మంది ఊబకాయం, ఒబేసిటీతో బాధపడతారు. 44 crores. సో ఊబకాయము మనందరికీ తెలిసి డాక్టర్ దగ్గర మీరు ఏ ప్రాబ్లంతోనైనా వెళ్ళండి, బరువు తగ్గండి చెప్తారు. నువ్వు ఏదైనా హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, గో ఫర్ ఎనీ మోకాల నొప్పుల ప్రాబ్లం, ఆర్థరైటిస్ ప్రాబ్లం, నువ్వు ఏదైనా ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారు? బరువు తగ్గు అని చెప్తారు, బరువు ఎక్కువ ఉంటే. అందువల్ల బరువు సర్వ సమస్యలకు మూలం. సో బరువు తగ్గడము, బరువు ఎందుకు పెరుగుతున్నారు అంటే ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఒకప్పుడు మనుషులు కమ్యూనికేబుల్ డిసీజ్ వాళ్ళు చచ్చేవాళ్ళు, మశూచి ఇలాంటి, పోలియో ఇలాంటి, ఇప్పుడు 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే కరోనా. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఇవి లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే డయాబెటిక్స్, బ్లడ్ ప్రెషరు, కొంతమేరకు నీ లైఫ్ స్టైల్తో సంబంధం లేకుండా కూడా రావచ్చు. డయాబెటిక్స్ ఉంది, తల్లిదండ్రుల వారసత్వంగా వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో మోడర్న్ ఎకానమీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ కనుక అనివార్యంగా బీపీ, షుగర్లు కామన్ అయిపోయినాయి. కానీ దాంతోపాటు మన లైఫ్ స్టైల్ అలవాటు, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఉన్న చోటే ఉండి పనిచేయడంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ ఒక ప్రధానమైనటువంటి కారణమవుతుంది. అంటే హై సాల్ట్, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. దాంతోపాటు ఆయిల్ ఫుడ్స్, మీకు వేపుడు పదార్థాలు అంటారు, ఇవి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఫ్రైడ్ ఫుడ్స్, ఫైబర్ ఏమో తక్కువ ఉంటుంది ఫుడ్లో, సో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. సో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్లో ఒక పెద్ద ఛాలెంజ్ మొదలైంది. అన్నిటికన్నా ప్రమాదం హై సాల్ట్, హై షుగర్ కంటెంట్. ఇది డయాబెటిక్ కారణమవుతుంది, మీకు బ్లడ్ ప్రెషర్ కారణమవుతుంది, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన సమస్యలకు రీజన్ అవుతుంది. ఇదే ఊబకాయం, ఒబేసిటీకి కారణమవుతుంది. చాలా యంగ్ ఏజ్లోనే మీకు హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ వస్తున్నాయి. మీరు యంగర్ పాపులేషన్లో కూడా లిపిడ్స్ ప్రొఫైల్ టెస్ట్ చేయించండి, చాలామందిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది వెరీ అన్ఫార్చునేట్. మీకు డయాబెటిక్స్ అయితే మహమ్మారిగా పెరిగిపోతుంది. అన్ఫార్చునేట్లీ మనం కరోనాతో ఇంత టెన్షన్ పడ్డాం, కానీ ఇవి సైలెంట్ కిల్లర్స్ ఇవన్నీ. ఒకసారి మీకు డయాబెటిక్స్ వస్తే దానివల్ల మీకు కిడ్నీ దెబ్బతినచ్చు, డయాబెటిక్ నెఫ్రోపతి, నరాలు దెబ్బతింటే డయాబెటిక్ న్యూరోపతి, రెటీనా దెబ్బతింటుంది, డయాబెటిక్ రెటీనోపతి. అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల ప్రతి అవయవం దెబ్బతింటుంది, అన్కంట్రోల్ డయాబెటిక్స్ వల్ల. అందువల్ల ఈ రకమైన ప్రమాదాలు పొంచి ఉన్న, అవగాహన ఉన్న ప్రజలు మాత్రం ఆహార అలవాట్లు మానడం లేదు. సో దీన్ని మీకు తగ్గించాలి. అట్లీస్ట్ పూర్తిగా ఆపలేము ఎవరికి కూడా. ఇప్పుడు ఇంత ఉపన్యాసం ఇచ్చిన నేనైనా మీరు సమోసా ఇస్తే తింటాను, మీరు ఒక ఉస్మానియా బిస్కెట్ పెట్టి టీ తాగిస్తా అంటే టీ తాగి ఉస్మానియా బిస్కెట్ తినిపోతాను. సో అది దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, యూ కెనాట్ టోటల్లీ అవాయిడ్ ఇట్. కానీ సిగ్నిఫికెంట్గా తగ్గించాలి అనేది ఒక
రికమెండేషన్. ఇదే కాదు, వాస్తవంగా చాలా తగ్గించాలి. ఇప్పుడు ప్రభుత్వము మరి ఎన్నిటి మీద ఈ స్టాట్యుటరీ వార్నింగ్ అంటే అవి సప్లై చేసే చోట పెద్ద పెద్ద పోస్టర్లు వేయాలి, ఇది ఆరోగ్యానికి హానికరం అని. అంటే మీకు సమోసా ఇచ్చే రెస్టారెంట్ కానీ, ఈటరీస్ కానీ, బండి కానీ ఖచ్చితంగా ఈ పోస్టర్ డిస్ప్లే చేయాలి, సమోసాలు తింటే మీ ఆరోగ్యం చెడిపోతుందని. అయినా మంచిదే. మనకు మనుషులకు కూడా ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది వర్మాజీ, ఏంటంటే ఈ ఆరోగ్యాన్ని చెడిపోయేది చాలా రుచిగా అనిపిస్తుంది, ఆరోగ్యం కాపాడే వస్తువులు రుచిగా ఉండవు. మీరు సలాడ్స్ తిను అంటే టేస్టే ఉండవు అవి. మీకు గమనించండి, సలాడ్స్ టేస్ట్ ఉండవు. మీకు మిల్లెట్ తినండి అంటే అది టేస్ట్ ఉండవు అంటారు. కానీ మంచిగా ఫ్రెంచ్ ఫ్రై మంచి ఇంత ఫ్రై చేసి పెడితే మంచి నూనెలో డీప్ ఫ్రై అయితే డీప్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది మీకు హ్యూమన్ నేచర్, సింపుల్. రుచికరము అని మనిషి భావిస్తున్నాడంటే అవి శరీరానికి హానికరం అనే పరిస్థితి వచ్చేసింది. సో రుచికరము అంటే ఇలా ఆకుకూరలతో వంట వేసాను బిడ్డ తిను అంటే తింటరా? సో ఆడ లేలే నేను బర్గర్ ఆర్డర్ ఇచ్చినాను. కానీ అందరికి అనుమానం సమోసా, జిలేబీ, చాయ్ బిస్కెట్ వీటిపైన ఫ్యాన్. మరి మీరు ఇది మరి వీటి సంగతి ఏంటి, చిప్స్ సంగతి ఏంటి? సో మీకు అన్నిటికన్నా ముఖ్యం ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సంగతి ఏంటి? అసలు బర్గర్లు, పిజ్జాల సంగతి అంటే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీలు ఇవి మంచిగా మరి బర్గర్లు నీకు అప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్ కోడి కోసి తింటే ఆరోగ్యం. నేను తినను చెప్తున్నా, మీరు తింటారు కనుక చెప్తున్నా. కానీ ఎప్పుడో కోసి 15 రోజుల కిందనో ఎక్కడో కోసి ఎక్కడో ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ ఓవెన్లో పెట్టి వచ్చి ఇక్కడ తింటే అది ఏం టేస్ట్, ఏమి ఆరోగ్యం మరి? సో అందువల్ల ఈ మనం ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుడు, ఓవెన్లో పెట్టుడు, అంటే వండడము ఫ్రిడ్జ్లో పెట్టుడు, తీయడము ఓవెన్లో పెట్టుకొని తినడము. సో అందువల్ల డైటీషియన్లు చెప్పేది అంటే మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ ఎట్లా తిను నువ్వు అట్లా తిను, దాని మించిన ఆరోగ్య స్థితులు ఇంకోటి ఏం లేదో చెప్తున్నారు. మన అమ్మమ్మ కురుకురేలు తిన్నదా? తినలే కదా. ఇప్పుడు అమ్మమ్మలు కూడా తింటున్నారు, ఆగుతలేరు. సో నానమ్మలు కూడా తింటున్నారు. నా కూతురు కురుకురే తింటే కూడా మా అమ్మ పక్కనుండే నాకు కూడా ఒకటి ఆర్డర్ బిడ్డ అంటారు. సో ఆ దశకు వచ్చేసినాం. సో అందువల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ పైన అవగాహన పెంచడానికి ఈ స్టాట్యుటరీ వార్నింగ్ అంటే ఇది గుడ్ థింగ్ కదా. అన్ఫార్చునేట్లీ సెలబ్రిటీలు, టాప్ సినిమా యాక్టర్లే ఈ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్లలో మనకు కనబడుతుంటారు. అంటే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది స్టాట్యుటరీ వార్నింగ్ అలా. సో ఇప్పుడు నేనైతే కూల్ డ్రింక్ కూడా తాగను, దాదాపు తాగను. రేరెస్ట్ ఏడాదిలో ఒక్క కూల్ డ్రింక్ కూడా తాగుతానో లేదో నేను ఏమైనా తాగుతా కొబ్బరి బొండాలే తాగుతాను. సో నాలాగా అందరు ఉండాలని కోరుకుంటాను, కానీ సాధ్యమే. యంగర్ జనరేషన్ కొబ్బరి బొండాలు తినండి. నేను ఈవెన్ ప్రతిరోజు రెగ్యులర్గా ఉద్యమాలు కూడా నడిపేవాళ్ళం, కొబ్బరి బొండాలే తాగండి, కూల్ డ్రింక్స్ వద్దు అని. సో డెఫినెట్గా మన అమ్మమ్మ నానమ్మల కాలంలో అమ్మమ్మల నానమ్మలు ఇప్పుడు తింటున్నాయి కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా కురుకురేలకు, వాళ్ళు కూడా మీకు రకరకాల బర్గర్లకు అలవాటు పడుతున్నారు. కానీ అమ్మమ్మలు నానమ్మల కాలంలో తింటున్నది కనుక తింటే దాని మించిన ఆరోగ్యం ఏం లేదు. సో ఇదే కేంద్ర ప్రభుత్వం ఒక ముందు చూపుతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ను ట్యాకిల్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. ఎంత మేర దాని ప్రభావం ఉన్నా ఆహ్వానించాలి కదా.